మంత్రి కేటీఆర్ రేపు హన్మకొండ జిల్లా కమలాపూర్లో పర్యటించనున్నారు. కేటీఆర్ టూర్ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. వందలాది మందిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బీజేపీ కార్యకర్తల అరెస్టుపై ఎమ్మెల్యే ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వస్తే మా కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు ఈటెల. హన్మకొండ జిల్లాలో బీజేపీ నేతల అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు రేపు కేటీఆర్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? మరోవైపు బీజేపీ కార్యకర్తలు ముందస్తు అరెస్టులు ఎలా చూడాలి? ఏం చెప్తున్నారు వాళ్ళు? సతీష్, హుజరాబాద్ నియోజకవర్గంలో రేపు కేటీఆర్ పర్యటించబోతున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కూడా హుజరాబాద్ నియోజకవర్గం కావచ్చు, ఇటు హన్మకొండ జిల్లాలో కమలాపూర్ మండలం ఉంటుంది. కమలాపూర్ మండలానికి సంబంధించి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి మొత్తం కమలాపూర్ మండల కేంద్రం కూడా ఎలకతుర్తి, కమలాపూరు, వరంగల్ కమిషనరేట్ పోలీసులు మోహరించి ఒక వందలాది మందిని అరెస్ట్ చేసి హన్మకొండకు తరలించినటువంటి పరిస్థితి. ముందస్తు అరెస్టులపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అసలు ఇదేంది, ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఒక 2 days ముందే రేపు పర్యటన అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం నుంచి అరెస్ట్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. పోలీసులు లేకుండా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మంత్రులు, ప్రభుత్వం బయటకు వచ్చేటువంటి అవకాశం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ అరెస్టులపై కూడా హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. పర్యటన అనగానే మొత్తం కాంగ్రెస్, బీజేపీ పార్టీలను అందరినీ, అన్ని పార్టీల నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. గతంలో కట్టించినటువంటి బిల్లీలకు ఇప్పుడు వచ్చి కేటీఆర్ శిలాఫలకాలు వేసి అభివృద్ధి కార్యక్రమాలంటూ మాయమాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలోనే ఈటెల రాజేందర్ మంత్రిగా ఉన్న అప్పుడే ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇప్పుడు వాళ్ళు కావాలని కేవలం రాజకీయ సమావేశాల కోసమే ఈ అభివృద్ధి కార్యక్రమాలంటూ కేటీఆర్ హుజరాబాద్ పర్యటన చేపట్టారంటూ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తపరుస్తుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, కమలాపూర్ మండల నాయకులందరినీ కూడా హన్మకొండ మడికొండ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎందుకు ఇట్లా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు? ఎందుకు మేమేమైనా గొడవలు చేస్తాం, మేమైనా అడ్డుకుంటామా? ఇటువంటి కార్యక్రమాలకు ఎందుకు పూనుకుంటున్నారు? ఇది సరైన పద్ధతి కాదని కూడా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తపరిచింది. అసలు కేటీఆర్ పర్యటన ఎట్లుంటో చూడాలి. నిన్న మొన్న కూడా కేటీఆర్ శిలాఫలకాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అసలు ఎవరు ధ్వంసం చేశారు, ఎందుకోసం ధ్వంసం చేశారు, ఎట్లా ఉంటుందో అన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. హుజరాబాద్ నియోజకవర్గంలో రేపు కమలాపూర్ మండలంలో పర్యటన కావచ్చు, హుజరాబాద్ నియోజకవర్గ పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది, ఎంత ఉత్కంఠందో అనే చర్చ అయితే కొనసాగుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.